చెప్పాలి మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తలేడా అండి? परमेश्वर आपको प्रेम नहीं कर रहा है? यहां लिखता है मैं तुझसे प्रेम करता हूं। कौन आपको प्रेम करता है? आपकी बीवी प्रेम करे या ना करे, आपका पति आपको प्रेम करे या ना करे, నీ భార్య ప్రేమించినా ప్రేమించకపోయినా, నీ భర్త ప్రేమించినా ప్రేమించకపోయినా, నీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, आपके माता पिता आपको प्रेम करे या ना करे, मेरा खुदा बोलता मैं तेरे से प्रेम करता हूं। నా దేవుడు అంట నేను నిన్ను ప్రేమిస్తున్నా। ఆయన ప్రేమిస్తే ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? ఆయన ప్రేమిస్తే ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? राज्य के लोगों को दे दूंगा, राज्य ప్రజల్ని నీ ప్రాణం గురించి ఇచ్చేస్తా అంటాడు। నీ ప్రాణానికి ఉన్న ఖరీదు ఎంత తెలుసా? ఒక అమ్మాయి కాదు। आपका प्राण का वैल्यू एक लड़की नहीं है। 10th में फेल हो गए इसलिए मरना चाह रहे, नहीं 12th फेल हो गए, नंबर उतना नहीं आया इसलिए मर रहे, नहीं। आपका प्राण का वैल्यू इतना ज्यादा है कि तू खड़े हो जा मेरी बहन, तू खड़े हो जा भाई, तेरे लिए वो राज्य को देने का बात कर रहा है। నీ ప్రాణానికి ఎంత వాల్యూ దేవుడు ఇస్తానంటే, నీ ప్రాణానికి బదులుగా రాజ్యాన్ని దేశానాట ఇయ్యాలనుకుంటాడట। నువ్వేం చేయాలి? ప్రియ చెల్లెమ్మ, ప్రియ తమ్ముడు, నీ నిలబడాల, నువ్వు నిలబడాల। हमारे देश के महान नेता और महान व्यक्ति एपीजे अब्दुल कलाम जी फर्स्ट ब्रेंच में बैठने वाले टॉप स्टूडेंट नहीं थे। మన దేశపు గొప్ప వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇలా లేరు మనలో, మన భారతదేశాన్ని ఆయన లేరు, నిద్రించారు। ఆయన మొదటి బ్రెంచ్లో కూకుండే టాపర్ అబ్బాయి గారు ఎనికి బ్రెంచ్లో కూకుండే వ్యక్తి కాదు, बैक बेंचर था, पीछे में बैठने वाला। और भारत में मिसाइल मैन के नाम से जाना जाता है। भारत देश में मिसाइल मैन అంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు। నీ ఎంత వెనకాలన్నా నిన్ను నిలబెట్టేది దేవుడే। आपको पता है कि नहीं, वो मुस्लिम थे और वो तौरा का 5 पुस्तक वो भी पढ़ते थे। हालेलुया। और तौरा का पुस्तक में इसहाक का, अब्राहम का स्टोरी वो भी जानते थे। ఆయన ముస్లిం వ్యక్తి, ముస్లిం మతస్థుడు। ఆయన ఖురాన్లో కూడా 5 పుస్తకాలు మన గ్రంథం ఉన్నాయి, తౌరా। ఆయనకు కూడా తెలుసు కావచ్చు ఈ స్టోరీస్ అన్ని। ఆయన ఈ దేశానికి రాష్ట్రపతిగా ఉండే, सही बोल रहा हूं ब्रो, वो इस देश के राष्ट्रपति के रूप में भी काम किए 5 साल। ఎందుకయ్యా భయపడతావు? వెనకే ఉన్నా, నువ్వు ముంగటున్నా, నా దేవుడు లేపాలనుకున్నప్పుడు నీ ప్రాణానికి రాజ్యాన్ని ఇస్తానన్న దేవుడు। ఛీ, ముష్టి కార్ సంగతి చెప్తాను అనుకుంటాను, కార్ లేదు, ఏం జీవితం అట్టవా? राज्य को दूंगा करके वो बोले से कार नहीं है, क्या जिंदगी है बोल रहा? इल्लू ले रेम ब्रतको अंटानो, घर नहीं है, क्या जिंदगी है? वाह रे वाह, वो राज्य को देने का बात कर रहा, तू घर के लिए रो रहा है। अरे भैया पूरा राज्य तेरा है, पूरे राज्य में नीत सारी नु नम्मारा।
परमेश्वर पोतीपर के घर में किसको रखा? యూసుఫ్ को रखा. ఈ పోతీపర్ ఇంటనే దేవుడు ఆయన నుంచి ఉంచిపిచ్చిండు. ఆయన ఎవరు అంటే याजकुడు. पोतीपर कौन है? याजक है. ये व्यक्ति वहां रह के व्यवस्था के बगैर व्यवस्था पे चल रहा है. क्या कमाल का लाइफ स्टाइल है. ఈ వ్యక్తి ఆడ వ్యవస్థ లేనప్పుడు వ్యవస్థలో నడుస్తాడట, నిబంధన లేనప్పుడు నిబంధనలో నడుస్తాడు. పోతీపర్ తన భార్యని, తన పిల్లల్ని, తన కుటుంబానంతా యోసేపు చేతిలో పెట్టేసి ఆయన దూరదేశం పోయిండట. पोतीपर क्या किया? अपनी बीवी, अपने बच्चे, अपना सब कुछ यूसुफ के हाथ में सौंप के दूर देश को चला गया. आप एक चीज ऑब्जर्व किए कि यूसुफ के साथ बलात्कार का कोशिश जब किया गया, उसके 2-3 दिन के अंदर ही उनका पति आ गया. ये भी लास्ट चांस मार रही थी, पति आने के पहले पाप कर लेती हूं. మీరు అబ్జర్వ్ చేశారా? యోసేపు వస్త్రాలు గుంజుకోక ముందే, గుంజుకున్న తర్వాత 2-3 రోజులలో భర్త గారు వచ్చారు. ఆమెం చేస్తాను, లాస్ట్ ఛాన్స్, నా భర్త రాకముందు ఈ అబ్బాయితోటి వ్యభిచరించాలి. కథం. పాపం వ్యభిచారం వ్యభిచారము చేయలేదు. వ్యభిచారం చేయని దాని సంగ, వ్యభిచారం చేసి కాదు, వ్యభిచారం చేయలేడు కాబట్టి నిందబడి ఏమైంది? జైల్లేసి. ఎవరి బట్టలు ఎవల చేతిలో ఉండాలి? కామన్ సెన్స్. వీడు వ్యభిచారం చేయడానికి పోతే అమ్మగారి బట్టలు అయ్యగారి చేతులు ఉండాలి. అయ్యగారి బట్టలు అమ్మగారి చేతులు ఎట్టుంటుంది? ये रेप करने गया, ये उसके वस्त्र को उखाड़ना चाहिए, लेकिन इस पुरुष का वस्त्र उस माता जी के हाथ में. ఈయన రేప్ చేయడానికి వెళ్ళిండు కదా, ఆ అమ్మగారి ఈ వస్త్రాలు ఈ అబ్బాయి చేతిలో ఉండాలి. కానీ ఏమైంది? ఈ అబ్బాయి వస్త్రాలు ఆ అమ్మాయి చేతులు ఉన్నాయి. ఆయనకు అర్థం చేసుకునేది, నా భార్య తప్పుది. ఆ అబ్బాయి వస్త్రాలు నా భార్య దగ్గర ఎట్లుంటాయి? నా భార్య వస్త్రాలు ఆ అబ్బాయి దగ్గర ఉండాలి. కానీ मेरा पत्नी का कपड़ा उस लड़के के हाथ में रहना, क्योंकि वो रेप करने आया था, वो बलात्कार करने आया था, वो हंसी मजाक करने आया था, ना कि लड़का का कपड़ा बीवी के हाथ में है. समझ नहीं पाया, लॉजिक ही नहीं पता, डाल दिए जेल में. వేసేసిండు. ఎక్కడ? జైల్లో. ఇప్పుడు ఈ జైల్లో వేసేసినప్పుడు ఈయన దర్శనాలు మత్తయ్యా? రావండి. 5 రోజులు నేను కూడా చేయని తప్పుకు జైలుకు పోయినా. 5 दिन बिना गलती का मैं भी जेल में बैठा. अच्छा है कि उस 5 दिन में मेरे को कुछ समझ में नहीं आता था. कौन मेरे को छुड़ाएगा? सिर्फ खुदा के सिवा कोई नहीं. बस यहां से निकल जाऊं के सिवा कुछ और समझ में नहीं आता था. अनुभव नाकुंदी, तप्पु చేయకున్నా జైల్లో ఉండే అనుభవం. बिना गलती का भी 5 दिन जेल में रहने का अनुभव. जेल में नहीं था, बस ताने में बैठा के रखे थे. वो अनुभव मेरे पास है. తానాలో కూర్చోబెట్టి ఉంచాను. జైల్లో పెట్టాల, హత్కడి नहीं पहना है, తానాలో కూకోబెట్టి ఉంచేది. అక్కడ ఉన్నప్పుడు నీకేమర్థమైందంటే ఒకటే జ్ఞాపకం వస్తుంది, దేవా ఇక్కడ నుంచి నన్ను వదిలిపెట్టి, ఇక్కడ నుంచి నన్ను విడిపి, చేయని తప్పు కదా, నేను చేయలేదు కదా తప్పు, నన్ను నీ దయతో ఏం చెప్పి విడిపించు. तू मुझको अपनी दया से क्या कर, छुड़ा ले. और कुछ याद नहीं आता है. और वहां रह के आप एक घुटन में रहते हो कि लोगों को पता चलने से लोग क्या बोलेंगे. ఆడ ఉండి నీకు వచ్చే ఆలోచన ఏంటంటే మనుషులకు తెలిస్తే మనుషులు నిన్నేమనుకుంటారు. हमारे चर्च कुछ लोगों को मैं जेल गया करके बता के भी रोका जा रहा है. కొందరికి మన చర్చ్కు రాకుండా ఆపడానికి నేను జైలుకు పోయిన విషయం కూడా చెప్తానులట. लेकिन बाइबल पकड़ के बता रहा हूं. जेल गया वाला యోసేపు प्रधानमंत्री बना, पूरा राज्य पे शासन किया. జైలుకు పోయినా యోసేపు ప్రధానమంత్రి అయిండు, రాజ్యం మీద రాజ్యాన్ని పరిపాలించిండు. నా దేవుడు కూడా నన్ను లేపుతాడు. राज्य में देशा ने परिपालिस्ताम. प्रेज़ द लॉर्ड. मेरा परमेश्वर भी मेरे को उठाएगा एक दिन. राज्य छोटा बात है, देश को परिपालन करेंगे. वो दूंगा बोला वाला देश को देने से उस देश के अंदर 4 देश आते हैं. ఆయన ఇస్తానన్న దేశమే గనుక నా చేతిలో పెడితే
ఆ దేశం కింద 4 దేశాలు వస్తాయి. ఆ దేశం వాళ్ళు వచ్చి మన దేశాన్ని పరిపాలిస్తే నేను పోయి ఆ దేశంలో సేవ చేయబోతున్నా. अगर उसका अनुग्रह हुआ तो उसका आना लेट हुआ और वो मेरे को ले गया था. ఆయన ఇస్తానన్న దేశం నాకు గనుక ఏ పేరు చెప్పి ఇస్తానన్న దేశం ఇస్తే ఆ దేశం మన భారతదేశాన్ని పరిపాలించిన దేశం లక్ష్యం ఇస్తాను. యునైటెడ్ కింగ్డమ్ యూకే దూంగా అని చెప్పిండు. యూకే అనగా యునైటెడ్ కింగ్డమ్ అనే కలిసి ఉన్న దేశాలు, దానికి అర్థం 4 దేశాలు కలిపి ఒక్క యూకే. 4 దేశాలు ఉన్నాయి అందులో. ఇప్పుడు మీకు మంచి మాట చెప్తున్నా, జైలుకు పోయిన వాళ్ళందరినీ దేవుడు ఆశీర్వాదించిండు. దానియేలు జైల్లో కూకున్నాడట. సద్రక్ మేషక్ అబేదనగో బందీకానంలో వేయబడ్డవా లేదా? మరి ఎక్కడున్నారయ్యా? హై పొజిషన్లో ఉన్నారట. ये चिन्ह था मेरे लिए, मेरा खुदा मेरे को उठाएगा. नाकि सिंबल दानियल बंदी गृह में डाला गया, हाई पोजीशन में है. सद्रक मेशक अबेदनगो आग में, वो भी बंदी गृह जैसा ही था, उसमें डाला गया. उन लोग हाई पोजीशन में थे. क्यों कर मेरा खुदा मेरे को नहीं उठाएगा? हालेलुया. कितना उठाएगा पता है? उसके कारण उसके राज्य के लोग, उसके राज्य में रहने वाले उसके लोग बचाए जाएंगे. ఎంతకాలం చెప్తాడంటే యోసేపుని ఎప్పుడు లేపిండంటే ఆయన కుటుంబం మొత్తం పోషింపబడ్డది. ఆయన బ్రతుకున్న కాలంలో 17 साल उसका पिता जिया. वो कितना साल जिए? खुदा का दया 60-70 साल में इन लोग इतना बढ़ गए कि 70 लोग से 6 लाख हो गए. प्रेज़ द लॉर्ड. कितना टूस टूस के खिलाया. कोई काम धंधा है नहीं, बस शादी करो, बच्चे पैदा करो. 70 लोगों से 6 लाख लोग. बाप रे, सोच के देखो, 70 रुपया को 6 लाख में बदलने के लिए कितना टाइम लगेगा. वो बहुत सिंपल हो सकता है, लेकिन 70 लोगों को 6 लाख लोगों में बदलना, अरे भैया सोचने से भी बड़ा बात है. आप कभी सोचे 70 लोगों को 6 लाख में बदलो तो? हमारा पूरा बीजापुर जिला में, मैं कल देख रहा था, पूरा बीजापुर जिला में मिला के 3 लाख लोग नहीं है. और सबसे कम लोग हमारे भोपालपट्टनम में 70 మందిని 6 లక్షల మందిగా మార్చేసిండు ఆయన బ్రతుకున్నంత కాలంలో. ఎంత తొందరగా ఒక 70 రూపాయలని 6 లక్షలుగా మార్చండి, అది సులభం కావచ్చు. కానీ ఈ 70 మందిని 6 లక్షల మందిగా మార్చడం సులభం కాదు. इसका मतलब कोई भी अटेम्प्ट खराब नहीं हुआ, सारे बच्चे पैदा होते रहे. विवाह हुआ तो 9 महीने में एक बच्चा, 9 महीने में एक बच्चा आते ही रहा. गर्भ का आशीष दूंगा करके इसलिए बाइबल में लिखा है. గర్భఫలముకు ఆశీర్వాదం నేను ఇస్తానని దేవుడు చెప్పిండు. ఒక టైంలో వాళ్ళ కుటుంబంలో పిల్లలు బాగా లేటుగా పుట్టేది. 70 ఏళ్లకు, 80 ఏళ్లకు, 100 ఏళ్లకు పిల్లలు పుట్టే కుటుంబం అయ్యాది. 70 साल, 80 साल, 90 साल में पैदा होने वाला फैमिली है वो. उनका जेनेटिक प्रॉब्लम है, जेनेटिक डिसऑर्डर है. వాళ్ళ కుటుంబంలో జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, జెనెటిక్ డిసార్డర్లు వాళ్ళ కుటుంబంలో ఉన్నాయి. 100 సంవత్సరాలకు తాతగారికట, ఇంకేది 60 సంవత్సరాలకు 60 సంవత్సరాలకు తాతగారికి ఆ ముత్తాతకు 100 సంవత్సరాలకు పుట్టినట. परदादा को 100 साल लग गया बच्चा पैदा करने में, और 60 साल में दादाजी को पैदा हुए. खुद को पप्पा को कम से कम 77 साल में पैदा हुए. 77 ఏళ్లకు 78 ఏళ్లకు ఎవరికి పుట్టిండ్రు? యాకూబ్కు పుట్టినట్టుగా కొన్ని గూగుల్ చెప్తా ఉంటాయి. అట్టోడు కుటుంబంలో 70 సంవత్సరాల లోపలనే, 100 సంవత్సరాల లోపలనే 70 నుండి 6 లక్షల మంది. అదైనా పురుషులు, స్త్రీల కౌంటే లేదు. पुरुष का बात कर रहा हूं, मल्टीप्लाई करके देखो. ఎంత అద్భుతంగా దేవుడు పెంచిండు. నా దేవుడు పెంచడా? ఖచ్చితంగా పెంచుతాడు. మనుషులనే పెంచిండు 6 లక్షల మందిగా. ఎంత ఆశీర్వాదం ఇచ్చిండంటే, జైల్లో ఉన్న ఈ అబ్బాయిని విడిపించి నిలబెడితే డైరెక్ట్ ప్రధానమంత్రి. जैसे जेल से निकाला निर्दोष करते करते इतना कमाल का बढ़ा दिया, निकलते ही पोस्ट मिल गया सर को.
और इतना बड़ा पोस्ट मिला कि राजा भी बोल रहा है कि तेरे ऊपर सिर्फ मैं हूं, रानी भी नहीं है, तू ही मेरे को भी खाना तू ही खिलाना, నాకు కూడా ఆహారం ఎవరు పెట్టాలి, సర్ మీరే పెట్టాలి, దేవుని ఆత్మ ఉన్నది నీలో కాబట్టి నువ్వే పెట్టాలి, आप ही मेरे को खाना खिलाना पड़ेगा. ఎంత గొప్ప ఆశీర్వాదం. ఆలోచించిండా ఈయనకు? ఆలోచనలు ఉన్నాయా? అసలు లేవు. ఒక జైల్లో పడ్డోడు ఎప్పుడు నేను అసలు నాకు నౌకరు దొరుకుద్దన్న ఛాన్స్, ఇప్పుడు ఎవడన్నా జైల్లో పడ్డోనికి నౌకరు దొరికే ఛాన్సెస్ ఉన్నదా? नौकर वदलु भैया, पासपोर्ट दొరకలేదు जेल पड्डों, नौकरी का तो दूर का बात है, पासपोर्ट नहीं मिल रहा है जेल में गिरे लोगों को. और खुदा का कमाल देखो, वो बोलता है देश देश को दे दूंगा. ఒకసారి యెషయా 43:5 చదవండి. యెషయా 43, యెషయా की पुस्तक 43:5. मत डर क्योंकि मैं तेरे साथ हूं, मैं तेरे वंश को पूर्व से ले आऊंगा, पश्चिम से भी. चार पढ़ेंगे. मेरी दृष्टि में तू अनमोल और प्रतिष्ठित है, और मैं तुझसे आगाले ఏమని చెప్తున్నా, నా దృష్టికి నువ్వు చాలా బహుమూల్యవానివి, చాలా వాల్యూ ఉన్న వ్యక్తివి అంటాడు ఇజ్రాయేలులతోటి. ఇంకేమంటానంటే నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఇప్పుడు చెప్పాలి, మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తలేడా అండి? परमेश्वर आपको प्रेम नहीं कर रहा है? यहां लिखता है मैं तुझसे प्रेम करता हूं. कौन आपको प्रेम करता है? आपकी बीवी प्रेम करे या ना करे, आपका पति आपको प्रेम करे या ना करे, नी भार्य ప్రేమించినా ప్రేమించకపోయినా, నీ భర్త ప్రేమించినా ప్రేమించకపోయినా, నీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, आपके माता पिता आपको प्रेम करे या ना करे, मेरा खुदा बोलता मैं तेरे से प्रेम करता हूं. నా దేవుడు అంటా నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఆయన ప్రేమిస్తే ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? ఆయన ప్రేమిస్తే ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? यहां पे प्रेम करने का बात कर रहा. यूसुफ को क्यों उस बंदी गृह से छुड़ाया? क्योंकि यूसुफ से परमेश्वर प्रेम करता था. हालेलुया. యోసేపుని ఎందుకు ఆ బందీ గృహంలోకి వెళ్ళి తీపిచ్చిండు అంటే, యోసేపుని దేవుడు ప్రేమించేది, ఆయనను ప్రేమించేది కనుకనే ఆయనను తీపిచ్చిండు. ఇవాళ నిన్ను ఎన్ని బందీకానంలో నువ్వు ఉన్నావు నీకు అనిపిస్తుంది కావచ్చు, నేను ఎట్లా వెళ్తా ఈ కష్టంలోకి వెళ్ళి, నేను ఎట్లా వెళ్తా ఈ బాధలోకి వెళ్ళి, నేను ఎట్లా వెళ్తా ఈ బదనాంలోకి వెళ్ళి, मैं कैसे निकलूंगा इस परेशानी से, मैं कैसा निकलूंगा इस समस्या से, मैं कैसा निकलूंगा ये बेकार जिंदगी से, गवाही से. जब निकालेगा तो वो प्रेम करता है, कमाल का काम भी करेगा. ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు, ఆయన తీపిచ్చి నీతో గొప్ప కార్యాలు చేస్తాడు. ఎంత గొప్ప కార్యాలు చేస్తాడు గిర రాసింది, मैं तुझसे प्रेम करता हूं, నేను నిన్ను ప్రేమించుచున్నాను కాబట్టి. చదవమ్మా. इस कारण मैं तेरे बदले మనుష్యం को ఆగాల. నీ గురించి మనుషులని, నీ ప్రాణాల గురించి राज्य के लोगों को दे दूंगा, राज्य के लोगों को दे दूंगा. राज्य ప్రజల్ని నీ ప్రాణం గురించి ఇచ్చేస్తా అంటాడు. నీ ప్రాణానికి ఉన్న ఖరీదు ఎంత తెలుసా? ఒక అమ్మాయి కాదు. आपका प्राण का वैल्यू एक लड़की नहीं है. 10th में फेल हो गए इसलिए मरना चाह रहे, नहीं. 12th फेल हो गए, नंबर उतना नहीं आया इसलिए मर रहे, नहीं. आपका प्राण का वैल्यू इतना ज्यादा है कि तू खड़े हो जा मेरी बहन, तू खड़े हो जा भाई, तेरे लिए वो राज्य को देने का बात कर रहा है. నీ ప్రాణానికి ఎంత వాల్యూ దేవుడిస్తానంటే, నీ ప్రాణానికి బదులుగా రాజ్యాన్ని దేశానాట ఇయ్యాలనుకుంటాడట. నువ్వేం చేయాలి ప్రియ చెల్లెమా, ప్రియ తమ్ముడు? నీ నిలబడాల, నువ్వు నిలబడాల. हमारे देश के महान नेता और महान व्यक्ति एपीजे अब्दुल कलाम जी फर्स्ट ब्रेंच में बैठने वाले टॉप स्टूडेंट नहीं थे.
మన దేశపు గొప్ప వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇలా లేరు, మన భారతదేశాన్ని ఆయన లేరు, నిద్రించారు. ఆయన మొదటి బ్రెంచ్లో కూకుండే టాపర్ అబ్బాయి గారు ఎనికి బ్రెంచ్లో కూకుండే వ్యక్తి అట. बैक बेंचर था, पीछे में बैठने वाला, और भारत में मिसाइल मैन के नाम से जाना जाता है. భారత దేశంలో మిసైల్ మ్యాన్ అంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు. నువ్వు ఎంత వెనకాలన్నా నిన్ను నిలబెట్టేది దేవుడే. आपको पता है कि नहीं, वो मुस्लिम थे और वो तौरा का 5 पुस्तक वो भी पढ़ते थे. हालेलुया. और तोरा का पुस्तक में इस्साक का, अब्राहम का स्टोरी वो भी जानते थे. ఆయన ముస్లిం వ్యక్తి, ముస్లిం మతస్థుడు. ఆయన ఖురాన్లో కూడా 5 పుస్తకాలు మన గ్రంథం ఉన్నాయి, తౌరా. ఆయనకు కూడా తెలుసు కావచ్చు ఈ స్టోరీస్ అన్ని. ఆయన ఈ దేశానికి రాష్ట్రపతిగా ఉండే. सही बोल रहा हूं ब्रो? वो इस देश के राष्ट्रपति के रूप में भी काम किए 5 साल. ఎందుకయ్యా భయపడతావు? నువ్వు వెనక ఉన్నా, నువ్వు ముంగటున్నా నా దేవుడు లేపాలనుకున్నప్పుడు నీ ప్రాణానికి రాజ్యాన్ని ఇస్తానన్న దేవుడు. ఛీ, ముష్టి కార్ సంగ చెప్తాను అనుకుంటాను. కార్ లేదు, ఏం జీవితం అంటవా? राज्य को दूंगा करके वो बोले से कार नहीं है, क्या जिंदगी है बोल रहे हो आप? इल्लू ने रेम रत को अंटाना, घर नहीं है, क्या जिंदगी है? वाह रे वाह, वो राज्य को देने का बात कर रहा, तू घर के लिए रो रहा है. अरे भैया पूरा राज्य तेरा है, पूरे राज्य में नीत सारी नु नम्मारा. बाइबल बताता तेरे प्राण के बदले राज्य को दे दूंगा. बंदी गृह में डाला था, एक जान था. यूसुफ जो है बंदी गृह में जब डाला गया अकेला व्यक्ति था. బందీకరంలో వేయబడినప్పుడు యోసేపు ఒక్కడే. ఆయన పరిశుద్ధత దేవునితో ఆయనను కలిపింది. उसका पवित्रता ही परमेश्वर से उसको जोड़ दिया. जो परमेश्वर के लिए ईमानदार नहीं है, परमेश्वर उसके लिए काम नहीं करेगा. ఎవరైతే దేవుని పట్ల నమ్మకంగా లేరో దేవుడు వాళ్ళ గురించి పని చేయడు. ఆయన పట్ల నమ్మకంగా ఉండాలా నువ్వు. आप उसके लिए ईमानदार रहना पड़ेगा. आप ईमानदार रहो, आप काम पकड़ो, वो आपका सोना, मिट्टी पकड़ो सोना बना देगा. हालेलुया. మీరు నమ్మకంగా ఉండి మట్టిని పడితే ఆయన బంగారం చేపిస్తాడు. ఆయన నువ్వు పట్టిన మట్టికే వాల్యూ వస్తుంది. बाइबल में लिखा है अब्राहम जिस रास्ते से गया था, అబ్రాహాము ఏ దారిలో ఉండిపోయిండు బైబిల్లో రాసింది. ఆ దారిలోనే పెట్రోల్ బంకులు వెళ్తానే ఆట. పెట్రోల్ అయ్యి తవ్వుతే పెట్రోలే, డీజిల్ పెట్రోల్. అబ్రాహం పోయిన దారిలోనే వెళ్తానే, వేరే దారిలో ఎందుకు వెళ్తలేదు స్వామి? दूसरे रास्ते में क्यों नहीं निकल रहा भाई? क्योंकि परमेश्वर ने अब्राहम को बोला था तू जिस मार्ग पे जाए उस मार्ग में मैं तेरी रक्षा करूंगा. व्यवस्था विवरण में 28वां अध्याय में आशीष के 14 वचन है. श्राप के एक बार व्यवस्था विवरण देखो. దిన వృత్తాంతాల కార్యంలో 28వ అధ్యాయంలో ఆశీర్వాదం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయమ్మా? ఎన్ని వాక్యాలు ఉన్నాయి? 14 వాక్యాలు ఉన్నాయి. మరి శ్రాపానికి 54 వాక్యాలు అనుకుంటా. 54 వాక్యాలు. आशीष के 14 वचन है, श्राप के 54 वचन है. आज मैं आपको बोलना चाहता हूं, तो अगर सच्चा जिएगा ये 14 आशीष के वचन तेरे को कमाल के ऊंचाई पे रखेगा. उसके धर्म और राज्य की खोज कर, ఈ ఆశీస్ తెరకు మిల్ జాయేగా. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఎందుకు ఈ 14 ఆశీర్వాద మాటలు దేవుడు నీ జీవితంతో కలిపేస్తా ఉంటాడు. నీ జీవితం మార్చేస్తాడు. वो आपका जीवन को बदल देगा. लेकिन अगर आप ईमानदार नहीं है, आप विश्वास योग्य नहीं है, నువ్వు నమ్మకంగా లేకపోతే, నువ్వు విశ్వాసంగా లేకపోతే 54 శ్రాపాలు నీతో కలిపితే బిడ్డ నువ్వు కనిపించే ఛాన్స్ కూడా లేదు. आप दिखने का गारंटी भी नहीं है. भजन संहिता में लिखता है मैं एक दुष्ट को देखा, वो बहुत हरा भरा हो गया था,
लेकिन दोबारा उधर से गया, वो दिखा ही नहीं. కీర్తనలో రాసింది, నేను ఒక అవినీతి పరుణ్ణి చూసిన, వాడు పచ్చని చెట్టు వలె ఉండెను, కానీ మరోసారి నేను అటు నుంచి పోతే వాడు కనిపించలేడాట. పాపం చేసిన లూతు భార్య కనిపిస్తాందా? బండవలే మారిపోయింది. पाप की वाली लूत की बीवी जो धन की लालची थी वो दिख रही है क्या? पत्थर बन गई. वहीं पे पाप नहीं किया वाला अय्यूब 40 साल बीमारी में भी जिंदा है. పాపం చేయని అయ్యూబ్ గారు 40 సంవత్సరాల రోగంలో కూడా బ్రతికే ఉన్నాడు. ఇలా మీకు సూటిగా చెప్తున్న ఒక్కటే ముచ్చట, ఆయన ఆశీర్వాదాలు కావాలంటే ఆయన राज्यानी नीतिनी వెనకాలే. उसके आशीष आपको चाहिए तो उसके राज्य और धर्म की खोज करना, क्योंकि उसका वचन खुद सलाह देता है, मैं तेरे प्राण के बदले राज्य को दे दूंगा. आपका घराना नहीं बदल रहा है. ఆయన వాక్యమే నీకు సెలవిస్తాను, నీ ప్రాణంకు బదులుగా నేను రాజ్యానే ఇస్తా. నీ కుటుంబం మారలేకపోతుంది. ఎందుకు తెలుసా? నువ్వు నీతిమంతుడుగా లేవు. నువ్వు ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకడము లేదు. आप उसके राज्य और उसके धर्म को नहीं ढूंढ रहे, आप ईमानदार नहीं है, इस कारण आपके जीवन में आशीष नहीं है. అందుకే నీ జీవితంలో ఆశీర్వాదం లేదు. అప్పుల పాలైతాను. आप क्या बोलना चाहिए? ब्याज में पैसा ले रहे हो. आपके जीवन में खुशी नहीं, నీ జీవితంలో సంతోషం లేదు. ఎందుకు తెలుసా? నువ్వు నీతిమంతుడిగా బ్రతుకుతా లేవు. आप ईमानदार नहीं जी रहे. मैं सबको बोल रहा हूं, उसकी ओर से बोल रहा हूं. आज से अपना जीवन बदल. ఈ ఆట నుంచి అన్న నీ జీవితాన్ని నువ్వు ఏం చేసుకో, మార్చుకో. ఆయన ఈ 14 ఆశీర్వాదాలు ఇస్తే ఆకు పూంచిన ఈ సిర్ బనాంగంటాడు. ఆయన నిన్ను తోకగా ఉంచడాట. ఏం చేస్తాడు? తలగా మారుస్తాడు. నువ్వు నిలబడి మాట్లాడితే ఇంకెవరు మాట్లాడేందుకు ఉండదు. బైబిల్లో సిర్నై పూంచిన సిర్ బనాంగ అన్న వ్యక్తి ఎవరు తెలుసా? అది ఎవరి జీవితంలో కనిపిస్తా అని తెలుసా? మొట్టమొదట యెహోషు జీవితంలో అది కనిపిస్తూ ఉంటుంది. యెహోషువ జీవితంలో అది కనిపిస్తూ ఉంటుంది. తోకలా కాదు, తలకాయలా ఉంచుతాను అన్నమాట. ఆయనది తలకాయగా ఉంచినప్పుడు 31 రాజుల్ని గెలిచినాడు. మొత్తం బైబిల్లో ఆయన కన్నా ఎక్కువ రాజుల్ని గెలిచినాడు ఒక్కడు లేడు. पूरे बाइबल में यहोशू 31 राजाओं को जीता. एक भी राजा 31 राजाओं को जीते जैसा बाइबल में नहीं है. एक भी राजा. क्यों 31 राजाओं को जीत पाया? वो विश्वास योग्य था. ఎందుకు 31 రాజులనైనా గెలవగలిగిండు? ఎందుకు ఇజ్రాయెల్కు కానాన్ దేశమని తిప్పేయగలిగిండు? क्यों वो इजराइल को कानान देश दिला पाया? क्योंकि वो ईमानदार था. ఆయన నమ్మకగలిగిన వ్యక్తి. నమ్మకమే లేదు మనం. నమ్మకంగా జీవించడం లేదు మనం. ईमानदार नहीं है, ईमानदारी से जीवन नहीं जी. कैसे आशीष आएगा भाई? कैसे आशीष आएगा? घर जाने के बाद व्यवस्था विवरणी 28 अध्याय जाके पढ़ना प्लीज, सबसे रिक्वेस्ट है. क्या क्या हो रहा है वहां सब लिखा है. आपके जीवन में अगर कोई गलती हो रहा है उसका सजा उसमें लिखा है. ఇంటికి పోయి దినవృత్తాంతాల కార్యం 28వ అధ్యాయం ఒకసారి చున్నంగా చదివి చూడండి. డీటెయిల్గా చదవండి. ఆడ నీ జీవితంలో జరగబోతున్న ప్రతి తప్పుకు ఆడ ఆన్సర్ దొరుకుద్ది. నువ్వు తప్పుగా ఉంటే నీ జీవితంలో జరిగేటి అన్ని ఆడ మ్యాచ్ అయ్యే తట్టుకుంటాయి. अगर आप गलत हैं आपके जीवन में मैच होने वाला बहुत कुछ वहां दिखेगा. ఇంతవరకు మంచిగా లేవు, పర్వాలేదులే. अब तक आप ठीक नहीं थे, कोई तकलीफ नहीं. आज से अच्छे से जीवन जीना. ఈ ఆట నుంచి అన్న మంచి బతుకు. ఇంతవరకు నువ్వు నమ్మకంగా లేవు. आज तक आप ईमानदार नहीं है. चलेगा. 2025 రాకముందు ఈ ఆట నుంచి నమ్మకంగా బ్రతుకు. 25లో ఆశీర్వాదం చూస్తాం. आज से आप 2025 आने के पहले आज से ईमानदार जीवन जीना. 2025 में आशीष को देखोगे. खुदा आपको व्यवस्था विवरण 28 का 1 से लेकर 14 वचन के अनुसार आशीष दे. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని దినవృత్తాంతాల కార్యం 28వ అధ్యాయం 1 నుంచి 8 14 ప్రకారం ఆశీర్వాదం ఇయ్యనుగాక. ఆమేన్. కళ్ళు మూసి ప్రార్థన చేసుకో. అయ్యా నీకే వందనాలు. అయ్యా నీకే వందనాలు. परमेश्वर मैं आपका धन्यवाद देता हूँ. परमेश्वर मैं आपका धन्यवाद देता हूँ. हम लोगों को ईमानदार बनाना, क्योंकि हम तेरा आशीष पाना चाहते हैं. మమ్మల్ని నువ్వు
అయా మమ్మల్ని నీవు నమ్మకమైన వ్యక్తులుగా మార్చే తండ్రి, మేము నీ ఆశీర్వాదాలు పొందాలనుకుంటున్నాం. యెషయాలో 43:4-5 ప్రకారం మీరు మమ్మల్ని ప్రేమించాలి, మాకు రాజ్యాలని ఇవ్వాలి. यशायाह 43 का 4 और 5 के अनुसार आप हमसे प्रेम करना है, आप हमारे प्राण के बदले राज्य को देना है. అయా మీరు మమ్మల్ని ప్రేమించేటట్టుగా మేము సాక్ష్యం కలిగి ఇంకనన్నా జీవించడానికి సాయం చేయి. आप हम लोगों को प्रेम करने लायक गवाह के रूप में अब जीने के लिए तो सहायता कर. 2024 तक कैसा जिए नहीं पता, 2024 వరకు ఎలాగా బ్రతికినామో తెలియదు నాన్న. 2025 రాకముందు మేము మారడానికి సహాయం చేయి. ఇయాటి నుండే మార్పు రావాలి. 2025 आने के पहले हम लोग बदलने के लिए, आज से बदलाहट आने के लिए मदद करना, हमारा जीवन बदलने के लिए मदद करना, మా జీవితం మారడానికి సహాయం చేయి. మీరే మా పక్ష నుండి మాట్లాడండి. आप ही हमारे पक्ष में रह के बात कीजिए. यहोशू के समान, यहोशू 1:3 और 5 के अनुसार तो हमारे संग रहना. యెహోషువ 1వ అధ్యాయము 3-5 ప్రకారం మీరు మా తోడుగా ఎల్లప్పటికీ ఉండండి తండ్రి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని ఆశీర్వాదించు. इस वचन को सुनने वाले सारे बच्चों को तू आशीष देना. लाइव में या यूट्यूब में जो भी इस वचन को सुन रहे हैं, లైవ్ లో కానీ యూట్యూబ్లో కానీ ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వాళ్ళ కుటుంబాలలో అయా దినవృత్తాంతాల కార్యము 28వ అధ్యాయములో 1 నుంచి 14 వరకు సమస్త ఆశీర్వాదాలు వీళ్ళ జీవితంతో కట్టిపెట్టండి దేవా. ये वचन सुनने वालों के जीवन में 28 व्यवस्था विवरण 28वां अध्याय का 1 से लेकर 14 तक हर वचन इनसे जोड़ दे खुदा. मदद करना, सहायम చేయమని ఈ చిన్న ప్రార్థన యేసు పేరట అడుగుతున్నాం. ये छोटा सा दुआ यीशु के नाम से मांगते हैं पिता, आमीन आमीन. सबको जय मसीह. అందరికీ వందనాలు. आप मेरे YouTube चैनल को सब्सक्राइब करें, बेल आइकन दबाएं, इंस्टाग्राम और फेसबुक में मुझे फॉलो करें. जय